నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమా ప్రయాసపడి మానం మోసుకొనిచున్న సమస్త జీవులారా నా యొక్క కంటి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని మానవుడు ప్రయాసపడుతున్నాడు. ఎంతగా ప్రయాసపడుతున్నా అంటే ఈ లోకంలో తన యొక్క జీవన వ్యాపారం కోసము, తన కుటుంబం కోసము, తన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము అనేక రీతిలుగా ప్రయాసపడుతున్నాడు. కానీ చివరికి ఆయన మిగిలినది నిరాశ, నిస్పృహ. బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడుతూ వచ్చింది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని. అందుకోసమే దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాలకు పూర్వమే ఈ మానవుల రక్షణార్థమై, లోక కళ్యాణార్థమై ఆ యొక్క కలవశంలో తనకి యవ్వన ప్రాణాన్ని చెల్లించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో నిరాశతో ఉన్నాయా? ఈ లోకంలో ఎవరికి చెప్తున్న పరిస్థితులు ఉన్నాయా? నా బ్రతికింతేనని అనుకుంటూ ఉన్నావా? నీ బ్రతుకు మార్పు తీసుకురావాలని, నీ జీవితంలో నెమ్మదిని ఇవ్వాలని, నీకు సంతోషాన్ని ఇవ్వాలని, నీకు మరి ఈ లోకం నుంచి విముక్తి చేయాలని, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ యొక్క నిత్య చేయ వారసురాలుగా చేయాలని యేసుక్రీస్తు వారు తన యవ్వన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు. ఏమని వివరించ